హలో సాక్షి డాట్ కామ్కు స్వాగతం. నేడు రంజాన్. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది సాక్షి డాట్ కామ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు సాక్షి డాట్ కామ్లో. మన పొరుగు దేశం చైనాతో సంబంధాలు చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ వ్యాఖ్య చేశారు, ఏ సందర్భంలో చేశారో తెలుసుకోవాలనుకుంటే సాక్షి డాట్ కామ్ ఇచ్చేయండి. అక్రమ మార్గాల్లో పార్టీలకు నిధులు సేకరించే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త చంద్రబాబుకు సంకటంగా మారుతోంది. ఇది ఏ రకంగా ఆయన ఇరుకుని పెట్టే అవకాశం ఉందో సాక్షి డాట్ కామ్లో చూడండి. బాబుకు ఏడి వేడి అన్న శీర్షికతో వచ్చిన వార్తలు. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఓ సీరియస్ హెచ్చరిక చేశారు. ఉత్తర కొరియాలో ఉన్న రాజకీయ అస్థిరతను, ఇతర భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే యుద్ధం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అందరూ యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు కూడా ఆయన. వివరాలు సాక్షి డాట్ కామ్లో. యుద్ధం విషయానికి వస్తే ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సీరియస్గా ఉన్నారు. ప్రధాని నెతన్యాహు చేస్తున్నది తప్పు అని ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. పూర్తి వివరాలు సాక్షి డాట్ కామ్లో. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కాస్త రాజస్థాన్ రాయల్స్ అదృష్టాన్ని తారుమారు చేసింది. గుజరాత్కు గెలుపునందించింది. పూర్తి వివరాలు సాక్షి డాట్ కామ్లో.